నమస్తే, నేను మీ అంజలి దాస్ కోటపాటి. బోనాలు. సో నరహరి గారు వేసినటువంటి బోనాలు పండగ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. సో ఇక్కడ పోతురాజుల దృశ్యాలు అనమాట. కాళ్ళకి గజ్జెలు కట్టుకొని పోతురాజులు నృత్యం చేస్తూ ఉంటారు. ఆడవాళ్ళు బోనాలు కుండలకి పసుపు కుంకాలు పెట్టి, అలాగే వేప మండలు కట్టి ఒక దీపాన్ని పెట్టి వెలిగిస్తారు. ఆ బోనం కుండల్లో ఏముంటుంది అనుకుంటున్నారు? బెల్లం అన్నం. అన్నము, పాలు ప్లస్ బెల్లం 3 పెట్టి ఉడికించి అమ్మవారికి ప్రసాదంగా ఆ కుండల్లో పెట్టుకొని ఇంట్లో తల మీద నెత్తి మీద పెట్టుకొని గుడి దాకా మోసుకుంటూ వెళ్ళి అక్కడ 5 ఇస్తరాకుల్లో అమ్మకి బోనం సమర్పిస్తారనమాట. సో ఇక్కడంట మామిడాకులు వెనకాల అమ్మవారు బోనాల దృశ్యాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఇలా అక్కడ పోతురాజు డ్యాన్స్ వేస్తూ ఉంటే వారు కూడా ఆయన్ని అనుసరిస్తూ అలా నృత్యం చేసుకుంటూ గుడి దాకా వెళ్తూ ఉంటారు. అక్కడ 5 వాటిల్లో 5 ఆకుల్లో సమర్పించినటువంటి ఆ ప్రసాదాన్ని అమ్మవారికి సమర్పించి 5 ఆకుల్లో బెల్లమన్నం వేసి, దాని మీద పెరుగు వేసి, దాని మీద కూర వేసి అమ్మకి సమర్పించి కొబ్బరికాయ కొట్టిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడున్న మేకలు ఏదైతే బలిస్తారో ఆ మేకలకి కోళ్ళకి పెట్టిన తర్వాత ఆ మేకను కానీ కోళ్ళు కానీ బలిస్తారు. ఇది అక్కడ సాంప్రదాయం. ఇక్కడ వేసినట్టు పెయింటింగ్లో ఎక్కడైనా పండుగలు జరుగుతుంటే ఆడవాళ్ళు జ్యువెలరీస్ వేసుకుంటూ ఉంటారు. ఈ జ్యువెలరీ కానీ ఇంకా తోరణాలు, అమ్మవారి మెడలో ఉన్న కొన్ని మనుషులు తలకాయలు ఉంటాయి కదా, పుర్రెలు, అవి ఇక్కడంతా కూడా వేపమండలు పట్టుకొని చూసారు కదా, చాలా చక్కగా వేశారు. తెలంగాణ సాంప్రదాయాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు నరహరి గారు. చాలా ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్. అండ్ తెలంగాణ సాంప్రదాయంలో బోనాలు అన్నవి గోల్కొండ నుంచి సాగుతుంటాయి. అలాగే మనకి తెలుసు తెలంగాణ మొత్తంలో 40 మంది అంటే 40 గుళ్ళు ఉంటాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, హైదరాబాద్ కలిపి. సో ప్రతి వారం ఒక్కొక్క అమ్మవారి గుళ్ళో జరుగుతుంటుంది. అలాగే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో కూడా కాళీమాత గుడి ఉంటుంది. అక్కడ మేము కూడా చాలా బోనాలు జరుపుకున్నాం. చాలా మంచిగా ఉంటుంది ఫెస్టివల్. సో ఈ కాలంలో ఇటువంటి రోగాలు ప్రబలకుండా అమ్మవారికి ఇలా బోనాలు సమర్పిస్తూ ఉంటారు. సో ఇటువంటి విషయాలు తెలుసుకోవడానికి మీరు నా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. అంజలి దాస్ కోటపాటి.